కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను. నాతో కూడా కలిసి మీరు కూడా చదువుతారని తెలియపరుస్తూ ఉన్నాను. మరియు నీ సంతానము విస్తారమగుననియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. శుభవార్త ఏంటంటే మీ కుటుంబం విస్తరించబడుతుంది. ఏమో మేమిద్దరే ఉన్నాం, మాకు ఒక పిల్ల లేదు, ఒక జల్ల లేదు, పిల్లోడు లేడు, ఎవరు లేరని అనుకుంటున్నారు కదా. మేము ఎన్నో తిరుగుతున్నాం గర్భఫలాల కొరకు. మాకు ఒక కొడుకో ఒక కూతురో ఎవరో ఒకరు. ముందుగా పెళ్ళైన 1-2 సంవత్సరాలు అయితే మాకు ఆ బిడ్డ కావాలి, ఈ బిడ్డ కావాలని అడుగుతారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటిపోయాక ఇక పిల్లలు పుట్టరని డాక్టర్లు కూడా కొన్ని సమయాల్లో హెల్త్ కండిషన్ బట్టి, ఉన్నటువంటి యూట్రస్లో ఉన్న ప్రాబ్లం బట్టి, వారి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతలను బట్టి డాక్టర్లు చాలామంది చెప్తారు మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని. ఆ మాటలు విన్నాక అనిపిస్తుంది దేవుడు ఏదో బిడ్డనిచ్చినా బాగున్నాం. తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఆడపిల్లైనా మగపిల్ల. నేను చాలామందిని అడుగుతాను, మీకు ఏ పిల్లలు కావాలి, మీకు ఎవరు కావాలి, మగ బిడ్డ కావాలి, ఆడబిడ్డ, దైవజనుడా, ఎవరో ఒకరు ఇచ్చేలా ప్రార్థన చేయ బాబు అంటే చాలా జాలేస్తుంది. ఎందుకంటే వారు అంత ఆశతో ఉన్నారు. కానీ ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, జ్ఞానమైన బిడ్డల్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆరోగ్యమైన బిడ్డల్ని ఇచ్చి నిన్ను విస్తరింప చేయబోస్తున్నాడు ఆయన. ఈరోజు ఆశీర్వాద వాగ్దానం ఏంటంటే, మీరు మీ పిల్లలు విస్తరించబడతారు. మీ కుటుంబంలో అయ్యో మాకు దేవుడు ఇచ్చాడు, నాకు ఒకే బిడ్డ ఇచ్చాడు, ఆ బిడ్డకి ఒక్క బిడ్డని ఇస్తే బాగుండు, లేదా 2 బిడ్డలు ఇస్తే బాగుండు. ఇంతవరకు ప్రార్థన చేసిన రీతిగా, ప్రవచించిన రీతిగా 8,000 మందికి దేవుడు బిడ్డలను ఇచ్చాడు. 8,000 ప్రవచనాలు నెరవేరిన ప్రార్థనా శక్తిలో ఈ జరుగుతున్న 23 సమయాలు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. దగ్గర 24 అన్ని చోట్లకి బిడ్డలను ప్రజలు ఎత్తుకుని వస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలామంది బిడ్డలు వారి తల్లి చేతి పట్టుకుని నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. చాలామంది స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. ప్రియులరా, తైలాభిషేక ప్రార్థనలో ఆశీర్వాదాలు పొందుకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసు దగ్గరికి వస్తే యేసయ్య అన్నీ ఇస్తాడు. మీరు ఎవరున్నా, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, మీరు ఏ మతం వారైనా కానీ యేసయ్య అని అడిగితే ఇస్తాడు. యేసులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, అడిగే వారికి మీరెవరు, నా చర్చకు వస్తున్నారా, రావట్లేదా, మీరు ఎన్నాళ్ళు వచ్చారు, నా గురించి ఎప్పుడైనా నన్ను ఏదైనా విమర్శించారా, ఇలాగ అనుకునే దేవుడు కాదు. ఈయన ప్రేమ స్వరూపి. ఆమేన్. మనం తప్పిదాలు చేసినా క్షమించి చేర్చుకుని హత్తుకుని ముద్దాడే గొప్ప దైవ కుమారుడు నజరేయుడైన యేసు. ఆమేన్.
మేము యేసయ్య ప్రేమను రుచి చూసాం కనుక ఆ ప్రేమ గురించి అందరికీ చెప్తూ ఉన్నాను నేను లోకమంతా తిరిగి. ఎవరైతే యేసయ్యని చేర్చుకుంటున్నారో వారికి దేవుడు గర్భఫలాలు ఇస్తున్నాడు, భూఫలాలు ఇస్తున్నాడు, అన్ని రకాలుగా అభివృద్ధి పొందుతూ ఉన్నారు. ఈ దిన ఆశీర్వాదం ఏంటంటే యోబు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో నీ సంతానము విస్తారమగును. పిల్లలోకి ఎలా అభాషణ అయిపోయింది, లేకపోతే బిడ్డకి ఇలా జరిగింది, లేకపోతే కుమారుడు పుట్టి చనిపోయాడు, లేకపోతే బిడ్డలకి బిడ్డలు చనిపోయారు, లేదా బిడ్డలకి బిడ్డలు లేరు, లాస్ అయ్యాను అని అనుకుంటున్నామేమో. నో, మరలా మీ సంతానము అద్భుతముగా అక్కడ రాశాడు. ఎంత చక్కగా రాశాడంటే చూడండి, నీ సంతానం విస్తారమగునని నీ కుటుంబీకులు భూమి మీద పచ్చికల వలె విస్తరిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అభివృద్ధి అనేది పచ్చికల వలె దేవుని దీవెనలతోటి నీ కుటుంబీకులు అనమాట. నీ సర్నేములందరూ ఆశీర్వదించబడతారు. ఎందుకంటే నిన్ను బట్టి మొత్తం నీ వంశం ఆశీర్వదించబడుతుంది. ప్రజలు విస్తరించబడతారు. మాకు ఏ బలం ఉంది? జనబలం ఉందా? కుటుంబ బలం ఉందా? పేరు బలం ఉందా? ఆ బలం ఉందా అని అనుకుంటాం కొన్ని సమయాల్లో. నీకు దేవుడు అన్ని బలాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మదేవుడు మిమ్మల్ని విస్తరించి ఫలింపజేయునుగాక. ఆమెన్. వీరి పేరు శాంతమ్మ. వీరు ప్రకాష్ నగర్ పెదవేగి ఏలూరు జిల్లా నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరి తమ్ముడికి ఇద్దరు కుమార్తెలకు పెద్ద పాపకి 2 అమ్మాయిలు పుట్టారు. అలా రెండో అమ్మాయికి కూడా మొదట పాప పుట్టింది. కుమారుడు కావాలని దైవజనుల దగ్గరికి వారిని తీసుకొని వచ్చి వారి కోసం ప్రార్థన చేసి ప్రార్థనలోనే ఫలము తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు దేవుడు కార్యం జరిగించి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలాగే వారి భర్త కూడా 25 సంవత్సరాల నుంచి ఎటువంటి పని లేకుండా ఉండేవారు. వీరే కిరాణా షాప్ నడుపుతూ టిఫిన్ సెంటర్లో అది నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నప్పుడు వారి భర్త విషయమై దైవజనులతో ప్రార్థన చేయించినప్పుడు దేవుడు అద్భుతం జరిగించారు. తనకి వచ్చిన పని కాంట్రాక్ట్ జాబ్ తను చేయడానికి దేవుడు సహాయం చేశాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. వీరు నాగరాజు, దయాకృప. వీరు గురజాల, పల్నాడు జిల్లా నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. నాగరాజు మీద చేతబడి చేయించారని వారు చాలా బలహీనపడారు. తినడం అది కూడా అన్నము ముద్ద కింద పెట్టుకొని తినడం అలాంటి కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉండేవారు. వారు భార్య తను భయపడి తన భర్త ఫోటో తీసుకొని వచ్చి దైవజనుల దగ్గర ఆయన చూపించి వారి విషయమై ప్రార్థన చేయించినప్పుడు దేవుడు ఆ చేతబడి శక్తుల నుంచి వారికి విడుదలనిచ్చారని, ఇప్పుడు వారి మానసిక స్థితి కానీ వారి ఆరోగ్యం కానీ అంత స్థిరముగా ఉందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్కిని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురిజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. దేవునికి స్తోత్రములు. నా సాక్ష్యం ఏంటంటే గర్భఫలం గురించి. మేము ఇక్కడికి వచ్చినాక 2 మంత్స్కి నేను కన్సీవ్ అయినా. మరి అయ్యగారి నోటి నుండి నీకు పండగ కానుకనిస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడిండు. అదే విధంగా నేను ప్రేయర్ చేయించుకున్నా, దేవా మరి నాకు పండగ కానుకని ఇస్తానని మాట్లాడినావు, మరి నాకైతే పండగ కానుక మీరు ఇవ్వండి అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నేను అదే నెలలో నేను కన్సీవ్ అయినాను. మళ్ళీ టిఫా స్కానింగ్కి వెళ్ళినప్పుడు మరి బేబీ ఫేస్ కనబడతలేదని చెప్పేసి 2 టైమ్స్ అపోస్ వచ్చినాం. తర్వాత మళ్ళీ ప్రేయర్ ఆయిల్ వేసుకున్న తర్వాత దేవ మరి నీ చిత్తం, నీవిచ్చిన బిడ్డ అని చెప్పేసి నేను స్కాన్కి మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు బేబీ ఫేస్ కనబడింది. మరి 9th మంత్లో కూడా నేను ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్న దేవా మరి నాకు కొడుకే పుట్టాలి అని చెప్పి ప్రేయర్ చేయించుకున్నప్పుడు పెళ్ళైన తర్వాత 2 ఇయర్స్కి నాకు బాబు పుట్టిండు. ఇది చిన్న సాక్ష్యం, దేవుడు దీవించును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్కిని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురిజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. 2020 నుంచి వస్తున్నాము. మాది గుంటూరు దగ్గర బోడంపాడు. వచ్చినప్పుడు చాలా ఇరుకులో ఇబ్బందులు ఉన్నాము మేము. అయ్యగారు వాగ్దానం ద్వారా ఎన్నో కార్యాలు చూసాము. అయితే 2022 నుంచి కరోనా టైం కాడ నుంచి నాకు ఒళ్ళంతా ఎలర్జీ వచ్చింది. అయినా మేము 14 సంవత్సరాలు శాపగ్రస్తమైన స్థలంలో ఉన్నాము. అయ్యగారు చెప్పారు మీరు శర నుంచి విడుదల అవుతారు, సమకూర్చి నడిపిస్తారని. 2025లో వాగ్దానం నెరవేరింది మాకు.
తర్వాత నాకు ఒళ్ళంతా వాపు వచ్చి పనికి వెళ్ళేదని కూడా మానుకున్నప్పుడు 2 సంవత్సరాలు ఎన్నో హాస్పిటల్ పాలైపోయి మందులు నెలకు 10,000 రూపాయలు డబ్బులు అయిపోయాయి. తర్వాత అయ్యగారి వాగ్దానం ద్వారా టీవీలో చూశాను నేను, నువ్వు ఎక్కడ కోల్పోయావు అక్కడ మళ్ళీ పనికి వెళ్తావు అని చెప్పినప్పుడు నేను పనికి వెళ్ళి 2 గంటలు కూడా చేయలేకపోయి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అయ్యగారు యెహెజ్కేలు గ్రంథంలో వాగ్దానం ద్వారా నాతో మాట్లాడాడు. నీకు ఎముకలు జీవంగానే ఉన్నాయమ్మా, శరీరమే బలహీనమని చెప్పినప్పుడు తెల్లారా పనికి వెళ్ళాను. అప్పటి నుంచి నాకు నొప్పులు అనేది లేవు. ఎలర్జీ ఒళ్ళంతా ఎలర్జీ, భరించలేని నొప్పి ఒకటే సింగారుతో ఉండేది ఒళ్ళంతా. అయ్యగారి దగ్గరకు వచ్చాను నేను ఏప్రిల్లో వచ్చినప్పుడు, ఆయిల్ వేసి నోట్లో కూడా తైలం వేసాడు. నీకు ఇక రాదమ్మా అని చెప్పాడు. అట్లాగే తగ్గిపోయేది అన్నప్పుడు పనికి వెళ్ళినప్పుడు 100 మందిలో పనికి వెళ్తున్నావు, నీకు ఎలర్జీ కూడా తగ్గిపోయింది అని వాగ్దానంతో మాట్లాడాడు అయ్యగారు నాతో. తెల్లారి నుంచే నాకు మొత్తం తగ్గిపోయింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. దేవునికి వందనాలు. మాది హైత్ నగర్. నా పేరు విజయ. విశాఖయ్య దగ్గరకు వచ్చి నేను ఫస్ట్లో మా బాబుకు మ్యారేజ్ కావాలని అడిగినప్పుడు అన్నాడు, అమ్మ నీ కొడుకుకు మ్యారేజ్ అవుతుంది పో అన్నాడు. 2 వారాల్లోనే మా బాబుకు సంబంధం ఫిక్స్ అయింది. వాళ్ళు ఫిక్స్ అయిన వెంటనే ఇంకా మ్యారేజ్ చేయాలి వెంటనే అని అడుగుతున్నారు వాళ్ళు. మా దగ్గర క్యాషే లేదు. అప్పుడు మళ్ళీ వచ్చి అయ్యగారిని అడిగాను, విశాఖయ్యను, పాస్టర్ గారు మా బాబుకు మ్యారేజ్ ఫిక్స్ అయింది కానీ మా దగ్గర డబ్బులు లేవు అంటే అప్పుడు అన్నాడు, నీకు ఎన్ని లక్షలు కావాలమ్మా అని అన్నాడు. అప్పుడు నేను అన్నా 5-6 లక్షలు చాలా అయ్యగారు అన్నాను. వెంటనే మా చుట్టాలు వాళ్ళు ఫోన్ చేసి మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, మా దగ్గర ఉన్నాయి డబ్బులు మేము ఇస్తామన్నారు. దేవునికే స్తోత్రం, మ్యారేజ్ అయింది. అయినాక నాకు మనోడు కావాలని అడిగాను విశాఖయ్య గారికి. నీకు మనవడే పుడతాడమ్మా అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇల్లు లేదు మాకు, అసలు చాలా సంవత్సరం నుంచి ఇల్లు కోసం అడుగుతున్నా. అప్పుడు అయ్యగారు అన్నారు, నీకు ఎటువంటి ఇల్లు కావన్నో ప్రింట్ తీసుకొని రా అమ్మ అన్నాడు. అప్పుడు నేను ప్రింట్ తీసుకొని వచ్చాను. అదేవిధంగా మళ్ళీ వచ్చి ప్రింట్ చూపించినాక ఇల్లు నీకు అవుతుంది పో అన్నాడు. ఇల్లు అయిపోయింది. ఇల్లు అయినాక మళ్ళీ నాకు మనోడు కావాలన్నాను. మళ్ళీ మనోడే పుట్టిండు. చిన్న మనోడు పుట్టినప్పుడు నేను సాక్ష్యాలు చెప్తాను అనుకున్నాను. చిన్న మనోడు పుట్టి ఇప్పుడు నెల అవుతుంది. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్ రామాంజనేపురం తిరుపతి రోడ్ కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. దేవుడి నామానికి స్తోత్రములు. గత సంవత్సరం నుంచి గర్భఫలం కోసము మేము ఇసాకయ్య గారి దగ్గరికి వస్తూ ఆయన అడిగాము. ఇసాకయ్య గారు ఏమన్నారు, గర్భఫలం దేవుడు ఇస్తాడు కానీ మీరు ఆర్థికంగా స్థిరపడతారు అని చెప్పారు. సో అయితే అనుకోని రీతిగా మేము గృహం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కానీ అనుకోని రీతిగా మేము ఎన్ని చోట్ల తిరిగినా కూడా గృహం అనేది మాకు సెట్ కాలేదు. ఒకానొక రోజు కుటుంబంలో కూర్చొని ఆరాధనలో మేము దేవుణ్ణి అడిగాము, యేసయ్యా ఏంటి పరిస్థితి అని అన్నప్పుడు ఒక ఆర్థిక విషయంలో మనీ సహాయం అనేది కావాలి అనుకున్నప్పుడు అది జరిగిన తర్వాత మేము ఇక్కడ ఇసాకయ్య గారికి కృతజ్ఞత అర్పణగా మేము కొంత కానుక ఇవ్వాలని అనుకున్నాము. ఆ కానుకని తీసుకొచ్చి ఇచ్చాము. ఇచ్చిన మరుక్షణము తెల్లవారుజామున అనుకోని రీతిగా ఒక పర్సన్ నాకు 8 సంవత్సరాల క్రితము నాకు తెలిసిన ఒక అన్నని జ్ఞాపకం చేశాడు దేవుడు. సో అన్న దగ్గరికి వెళ్ళి ఇట్లా మాకు గృహం కావాలి అని అనుకుంటే మేము ఊహించని రీతిగా ఒక మంచి గృహమును దేవుడు మాకు సిద్ధపాటు చేశాడు. అయినా కూడా ప్రతి విషయంలో మేము అగ్రిమెంటు మనీ ఇచ్చిన విషయంలో కూడా మేము మొత్తం మనీ టోటల్గా ఆల్మోస్ట్ ఇచ్చేసాము, ఒక 20% ఆపి. అయినా కూడా అది లోన్ అనేది ప్రాసెస్ అనేది కొద్దిగా పెండింగ్ పడుతూ ఉంది. ఆ లోన్ విషయంలో కూడా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాము. మళ్ళా గత నెలలో అయ్యగారి దగ్గరికి వచ్చి మేము అడిగాము, రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అవుతుంది, మీరు టెన్షన్ పడకండి, గర్భఫలం కూడా దేవుడు ఇస్తాడని చెప్పిన్నారు. అదేవిధంగా మరి లోన్ విషయంలో కూడా ఏ ఆటంకాలు లేకుండా కొద్దిగా లేట్ అయినా కూడా దేవుడు గొప్పగా రిజిస్ట్రేషన్ జరిగించి ఉన్నాడు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు నా చేతిలోనే ఉన్నాయి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. కానీ ఆ గృహము కూడా మాకు చాలా తక్కువలో వచ్చింది ఊహించని రీతిగా. దానికి దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మాకు ఇచ్చిన గృహం ఇది. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రాలండి. ఇస్సాకయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నా సహోదరి చిన్న కుమారుడు కోడలు మరి వాళ్ళు ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలండి. జనవరి 30ని ఈ అమ్మాయికి అయితే ఉమ్మనీరు పడిపోయిందండి. మరి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు తల్లికి పర్వాలేదు కానీ ఆరోగ్యము బిడ్డ చెప్పలేమని డాక్టర్లు చెప్పి ఉన్నారండి. మరి పెద్ద ఆపరేషన్ చేసి తీశారండి పాపని, చిన్న పాపని. మరి 11 రోజులు బాక్స్లో ఉంచారండి. ఆపరేషన్ తీసుకెళ్లే ముందు మరి ఇస్సాకయ్య గారు ప్రార్థించిన తైలమును మరి రాసి
నీ రక్తమైన ప్రార్థన చేసి రాసినప్పుడు మరి దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నారండి. మరి దేవుడు ముట్టి మరి ఈ రోజుని మరి తీసుకొచ్చి పాపకి అన్నం ముట్టించడానికి అలాగే పేరు పెట్టడానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఇసాగయ్య గారికి లెక్కలేని మరి కృతజ్ఞత వందనాలు, అలాగే దేవదేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.